తెలంగాణ సాధించుకొని 12 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం అస్తిత్వం గురించి మీటింగులు పెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయమే. 10 ఏళ్ళు తెలంగాణ ఆత్మగల్ల పార్టీ అధికారం ఉన్నప్పుడు నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ పదే పదే ఆ చర్చ రావడం అనేది చాలా దురదృష్టకరమైంది. ఇప్పుడు ఇంకా అది ఒక ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో అందరం కూడా తెలంగాణ వచ్చింది, ఈ హైదరాబాద్లో ఎటువంటి విభేదాలకు తావు తీసుకురావద్దు అనే ఉద్దేశంతో తెలంగాణ వచ్చింది కదా, వాళ్ళు కూడా చాలా, ఎందుకంటే ఇక్కడున్న ఆంధ్ర ప్రజలతో ఎవరికి పేచి ఉండదు. ఎవరికైనా పేచి ఉంటే పెట్టుబడిదారులతో పేచి ఉంటుంది, పెత్తనం చెలాయించే వాళ్ళతో పేచి ఉంటుంది తప్పించి మిగతా వాళ్ళ ఆంధ్ర వాళ్ళతో ఎవరికి పేచి ఉండదు. కనుక అందరం కూడా కలిసిమెలిసి పనిచేసినాం. మేము కూడా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మా మిత్రుడు కూడా చాలా అభ్యంతరాలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర మీడియా సంస్థలు ఎందుకు ఉంటాయి, ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఆంధ్ర వాళ్ళకు జర్నలిస్ట్ అక్రిడేషన్స్ ఎందుకు ఇస్తారు. ఎందుకంటే మేము అక్రిడేషన్ కమిటీలో ఉన్నప్పుడు మాకు చాలామంది మిత్రులు ఇట్లాంటి అడిగేటోళ్ళు. కానీ మేమేమనుకున్నాం అప్పుడు, సరే కలిసి ఉన్నాం కదా, మనోలే కదా అది మనం అనుకున్నాం. అప్పటి వరకు మంచి బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు ఏమైందో ఒక్కసారిగా లేచి తెలంగాణ మీద విరుచుకుపడే ఒక పరిస్థితి అయితే ఇప్పుడు మనం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దాని వెనకాల ఒక పొలిటికల్ ప్రయోజనాలు ఉండి ఉంటాయి, దాన్ని ఇంకా రెచ్చగొట్టే వ్యక్తులు ఉండి ఉంటారు. ఇటువంటి కోసం రెచ్చగొట్టే వ్యక్తులు ఎక్కువైపోయారు కనుకనే తెలంగాణలో. ఎందుకంటే నేను 2-3 ఛానల్స్, 2-3 యూట్యూబ్ ఛానల్ కూడా అంత అభ్యంతరకరం అంట. అసలు నాకు చాలామంది ఫోన్ చేస్తారు, ఏందన్నా ఇంత సైలెంట్గా ఉన్నారు ఏంది, అసలు ఒక యాంకర్ చెప్తే అసలు తెలంగాణలో వీడు ఉద్యోగాలు ఎలా ఉంటుంది, ఈయన విగ్రహం కాలేజీ విగ్రహం పంపిద్దామంటది ఒక ఆమె. అరే కాలేజీ విగ్రహం పంపించాలంటది, ఇంకెవరెవరో విగ్రహం ఏడికి పంపిద్దామంటది, అంబేద్కర్ విగ్రహాన్ని మహారాష్ట్ర పంపిద్దామంటది, నెహ్రూ విగ్రహాన్ని ఎక్కడ కాశ్మీర్ పంపిద్దామంటే అసలు ఏం తెలియదు మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారో ఒక అర్థం కాని పరిస్థితిని మనం అనుకుంటాం. కానీ మనకు క్లారిటీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడిప్పుడే, అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నది కనుక, తెలంగాణ ఉద్యమకారులు బలంగా ఉన్నారు కనుక, తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఉన్నది కనుక అప్పుడు ఎవరు నోళ్ళు లేవలేవు. ఇప్పుడు ఆంధ్ర పార్టీలు గైడెన్స్ జరుగుతున్న ప్రభుత్వం ఉన్నది కనుకనే ఇప్పుడు ఇంత వీక్గా ఉన్నదనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తులో ఇంకా ప్రమాదంలో పడకుండా మనందరం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి చాలామంది మిత్రులకు కూడా నేను సూచిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాల వాళ్ళు కలిసి పనిచేసుకున్నాం, పార్టీలకు అతీతంగా పనిచేసుకున్నాం. ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా భావజాలాలన్నింటినీ పక్కన పెట్టి తెలంగాణ ఒక్కటే లక్ష్యంగా మనం పనిచేసుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం కూడా ఎవరికి వాళ్ళు అయిపోయినాం, ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు అయిపోయినాం, ఏ సంఘానికి ఆ సంఘం వాళ్ళు అయిపోయినాం. ఏ పార్టీ అస్తిత్వం కాపాడుకోవడానికి ఆ పార్టీకి మనం ఆ పార్టీ వాయిస్గా మైక్ పీస్గా మనం మాట్లాడే పరిస్థితి వచ్చింది. మన పార్టీని మనకు మాట్లాడుకుంటూనే తెలంగాణ అస్తిత్వం కోసం మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికీ కూడా ఈ వేదిక తరపున నేను విన్నవించుకుంటూ, ఎవరెవరైతే ఇంకా చాలామంది ఉంటారు, చాలామంది చాలా రకాలుగా ఇప్పుడున్న పరిణామాల్లో ఉండొచ్చు. నేను కూడా ఒక పార్టీకి రిప్రజెంట్ చేసినాను, నేను కూడా రిప్రజెంట్ చేస్తున్నాను, ఆ పార్టీకి ఎమ్మెల్యేగా పనిచేసినాను, ఇప్పటికీ కూడా నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక. కానీ తెలంగాణ అస్తిత్వం విషయంలో ఎవరితో ఉన్నా సరే, ఎవరు ఎక్కడ ఉన్నా సరే అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఒక 2 విషయాలని, ఈ మధ్య జరుగుతున్న ఒక 2 విషయాలని, ఎందుకంటే మనం మొదట్లోనే ఇంతకుముందు మీడియంగా చెప్పారు, సిద్ధారెడ్డి సార్ చెప్పారు, ఎక్కడైతే మనం తెలంగాణీకరణ జరగలేమో దాశరథ్ గారు చెప్పినట్లు అది జరగకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి అయినా సరే మనందరం కూడా ఇక్కడ పనిచేసేవాడు కూడా తెలంగాణ ఉండాలి, పెట్టుబడిదారు కూడా తెలంగాణలో ఉండాలి, ఛానల్ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే ఉండాలి, ఎక్కడ ఎవరున్నా తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఆ విధంగా కనుక మనం ఒక కార్యాచరణ తీసుకుంటే ఎవరైతే మన మీద దాడి చేయడం ప్రయత్నం చేయడానికి వస్తున్నారో, ఎవరైతే మన మీద ఆధిపత్యం చేయడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా భయపడే అవకాశం ఉంటుంది. మనం రెడ్ కార్పెట్ వేసి నూరా
నీకే ఉన్నదని చెప్పి రెడ్ కార్పెట్ చేసామనుకో మనం వచ్చి నెత్తి మీదకి డ్యాన్స్ చేసే పరిస్థితి మనకు ఉన్నది. అటువంటి పరిస్థితి ఎందుకు చివరికి ఏంటంటే సరే అన్న కూడా ఏమనుకో ప్రకాష్ అన్న కానీ మోడీ కూడా ఏమంటాడు చల్లడి బిడ్డను విడదీసిరు అంటారు. సార్ ఏ సందర్భంలో అన్నారు తర్వాత విషయం, అది చాలా పెద్ద విషయం, పెద్ద తప్పు విషయం, తప్పడం అది. ఇప్పుడు ఏమంటాడు ఈయన కూడా అది అంటాడు కదా, నేను తెలంగాణకు వస్తే నీ అయ్యే జాగిరా అన్నాడు. నీ అయ్యే జాగిరా అంటే పదం ఎందుకు వచ్చింది నీకు? అంటే మా అయ్యే జాగిర్ కాదని నువ్వు చెప్పదలుచుకున్నావాను? మేము అట్లా అనుకోలేం కదా. నువ్వు ఇక్కడ రాజకీయం చేయదలుచుకుంటే ఇంతకుముందు నందసిద్ధారెడ్డి చెప్పినట్టు మమ్మల్ని ప్రేమించు, మా ప్రజల మనసు గెలుచుకో, అంతే తప్పించి నీ అయ్యే జాగిరి కాదు నా కూడా జాగిరి అంటే మా అయ్యే జాగిరి అని మేము అంటాం, బరాబర్ అంటాం. అందుకే ఇది ఒక పవన్ కళ్యాణ్ ఒక్కనికే కాదు, ఎవరైనా సరే తెలంగాణలో అన్ని రకాల వ్యక్తుల మీద అన్ని రకాల వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కరొక్కరు మెల్లమెల్లగా మళ్ళీ ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థావరం ఏర్పాటు చేసుకొని మామూలుగా బతకడానికి వచ్చిన వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకుంటే ఎవరికి కూడా అభ్యంతరం లేదు. నేను ఇప్పటికి చెప్తున్నా, చాలామంది మా మీడియా మిత్రులు మీడియాలో మాట్లాడుకుంటూ మేము ఉండొద్దా, మేము ఇక్కడ పుట్టినాం, ఉండండి, మిమ్మల్ని ఎప్పుడు పోమనలేము, మిమ్మల్ని మా సోదరులుగా చూసుకున్నాం. కానీ ఇక్కడున్న ప్రజల మీద ఆధిపత్యం చేయాలని ప్రయత్నం చేస్తే, ఇక్కడున్న ప్రజలను కించపరచాలని చూస్తే, ఇక్కడ సంస్కృతిని కించపరచాలని చూస్తే, ఇక్కడ వనరుల దోపిడీ జరుగుతున్నప్పుడు ఆ దోపిడీ గురించి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మా తెలంగాణకు మనిషి తెలంగాణోడివి కానే కాదు, తెలంగాణలో నీకు ఉండాల్సిన అర్హత లేదని మేము అంటాం. మీరు చెప్తున్నట్టు చెప్పండి, మీరు తెలంగాణ పార్టీ పెట్టేటోడు ఇంతకుముందు చెప్పినట్టు మనకు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు కరపత్రం, దేశపత్రం జరుగుతున్నది, అస్తిత్వ వేదికది, వికాస్ సమితిది. నువ్వు పనకచర్లను వ్యతిరేకించు, నువ్వు వ్యతిరేకిస్తే కదా నీకు స్థానం ఉంటుంది. నువ్వు ఏం వ్యతిరేకించవు? తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి, తెలంగాణకు నిధులు లేని కోరిక గురించి మీరు ఎవరు మాట్లాడకుండా ఇక్కడ వచ్చిన పార్టీ పెడతా, నేను ఎన్నికలు పోటీ చేస్తాను, నేను గెలుస్తా అంటే నీకు ఏం అర్హత ఉన్నది? ఇక్కడ ప్రజల అవసరాలు నువ్వు తీర్చవు, కానీ నీకున్న దాంతో వచ్చి నేను పోటీ చేస్తా అంటే ఎవరికి కూడా ఇది సాధ్యం కాదు, సాధ్యం కాకూడదు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ, సమయం కూడా లేదు కనుక తమ్ముడు శివారెడ్డి అక్కడిక్కడ చూస్తున్నాడు ఏం చెప్పాలని. కానీ ఒకటి మాత్రం ఫైనల్గా ఏంటంటే, అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఎవరి రాజకీయాలకు వారికి ఉండొచ్చు, ఉన్నాయి కూడా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి కూడా. కానీ ఇప్పుడు కూడా ఇంకా మరింత ప్రమాదం రాకుండా ఉండాలంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కలిసికట్టుగా పనిచేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటూ, తమ్ముడు ఇండిపెండెంట్ జర్నలిస్టుల ఫోరంగా చొరవ తీసుకున్నందుకు సంతోషం. ఇంతకుముందు అంటే జర్నలిస్టుల ఫోరం కూడా ఇండిపెండెంట్గా ఉన్నది, ఏ పార్టీకి అనుమానం లేదు. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా అందరు కలిసికట్టుగా జర్నలిస్టుగా దీన్ని చేయడంలో ముందుంటాము. మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.